డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది 2 టైప్స్ కింద డివైడ్ అయిందండి. కంపారిజన్ బిట్వీన్ మోర్ దాన్ 2 థింగ్స్ అండ్ కంపారిజన్ బిట్వీన్ 2 థింగ్స్ అండి. కంపారిజన్ బిట్వీన్ మోర్ దాన్ 2 థింగ్స్ అనేది 3 టైప్స్ కింద డివైడ్ అయిందండి. టైప్ 1, టైప్ 2 అండ్ టైప్ 3. కంపారిజన్ బిట్వీన్ 2 థింగ్స్ అనేది 2 టైప్స్ కింద డివైడ్ అయిందండి. టైప్ 1 అండ్ టైప్ 2. మనం ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో 3 డిగ్రీస్ అనేది యూజ్ చేస్తామండి. అవి వచ్చేసి పాజిటివ్, సూపర్లేటివ్ అండ్ కంపారిటివ్ డిగ్రీస్ యూజ్ చేస్తామండి. మనం ఇప్పుడు మోర్ దాన్ 2 థింగ్స్లో టైప్ 1 చూద్దామండి. కోల్కతా ఈజ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఇండియా. అది సూపర్లేటివ్ అండి. ఎందుకంటే దా వచ్చింది కాబట్టి, ద బిగ్గెస్ట్ వచ్చింది కాబట్టే సూపర్లేటివ్ అండి. కోల్కతా ఈజ్ బిగ్గర్ దాన్ ఎనీ అదర్ సిటీ ఇన్ ఇండియా. బిగ్గర్ దాన్ ఎనీ అదర్ వచ్చింది కాబట్టి అది కంపారిటివ్ అండి. నో అదర్ సిటీ ఇన్ ఇండియా ఈజ్ యాజ్ బిగ్ యాజ్ కోల్కతా. ఇది పాజిటివ్ అండి. యాజ్ బిగ్ యాజ్ వచ్చింది కాబట్టి, యాజ్ వచ్చిన నో అదర్ సిటీ వచ్చినా కూడా యాజ్ వస్తే పాజిటివ్ అండి, నో అదర్ వస్తే టైప్ 1 అని తెలిసిద్ది. కానీ అది మనకి కన్ఫ్యూజ్ అయిపోతామండి. మోర్ దాన్ 2 థింగ్సా, బిట్వీన్ 2 థింగ్స్ అని. నో అదర్ సిటీ వస్తే అండి అమాంగ్ మోర్ దాన్ 2 సిటీస్ అని మనం తెలుసుకోవాలండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఊటీ ఈజ్ ద కూలెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా. అది ద కూలెస్ట్ వచ్చింది కాబట్టి సూపర్లేటివ్ అండి. ఊటీ ఈజ్ కూలర్ దెన్ ఎనీ అదర్ ప్లేస్ ఇన్ ఇండియా. దాన్ ఎనీ అదర్ వచ్చింది కాబట్టి అది కంపారిటివ్ అండి. నో అదర్ ప్లేస్ ఇన్ ఇండియా ఈజ్ యాజ్ కూల్ యాజ్ ఊటీ. అది వచ్చి పాజిటివ్ అండి. నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాన్ ఇండస్ట్రియస్ యాజ్ రాజు. ఇది నో అదర్ బాయ్ యాజ్ వచ్చింది కాబట్టి ఇది పాజిటివ్ అని తెలుస్తుందండి. మనం ఇక్కడ నో అదర్ బాయ్ వచ్చింది కాబట్టి అది ఏ టైప్ 1 అని తెలిసిపోద్దండి. కాకపోతే కంపారిజన్ బిట్వీన్ 2 థింగ్స్ అమాంగ్ మోర్ థింగ్స్ అనేది మనం చూసుకోవాలండి. నో అదర్ బాయ్ వచ్చింది కాబట్టి కంపారిజన్ బిట్వీన్ మోర్ దెన్ 2 థింగ్స్ అని మనం తెలుసుకోవాలండి. రాజు ఈజ్ మోర్ ఇండస్ట్రియస్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. దాన్ ఎనీ అదర్ వచ్చింది కాబట్టి కంపారిటివ్ అండి. రాజు ఈజ్ ద మోస్ట్ ఇండస్ట్రియస్ బాయ్ ఇన్ ద క్లాస్ వచ్చి ఇది సూపర్లేటివ్ అండి. ద మోస్ట్ వచ్చింది కాబట్టి ఇండస్ట్రియస్కి మోర్ ఇండస్ట్రియస్, మోస్ట్ ఇండస్ట్రియస్ అండి డిగ్రీస్ వచ్చి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామండి. అశోక వాజ్ గ్రేటర్ దెన్ ఎనీ అదర్ ఇండియన్ కింగ్. వాజ్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ వచ్చింది కాబట్టి కంపారిటివ్ డిగ్రీ అండి. నో అదర్ ఇండియన్ కింగ్ వాజ్ యాజ్ గ్రేట్ యాజ్ అశోక. యాజ్ గ్రేట్ యాజ్ వచ్చింది కాబట్టి పాజిటివ్ డిగ్రీ అండి. అశోక వాజ్ ద గ్రేటెస్ట్ ఇండియన్ కింగ్. ద గ్రేటెస్ట్ వచ్చింది కాబట్టి సూపర్లేటివ్ అండి. ఇది టైప్ 1 అండి. కంపారిజన్ బిట్వీన్ మోర్ దాన్ 2 థింగ్స్లో వచ్చి టైప్ 2 అండి. కోల్కతా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఇండియా. ఇది వచ్చి సూపర్లేటివ్ అండి. మనకి టైప్ 1లో ద బిగ్గెస్ట్ అనే వస్తుంది. ఇక్కడ టైప్ 2 కాబట్టి వన్ ఆఫ్ వచ్చింది. కోల్కతా ఈజ్ బిగ్గర్ దెన్ మెనీ అదర్ సిటీస్ ఇన్ ఇండియా. ఇది వచ్చి కంపారిటివ్ డిగ్రీ అండి. మనకి టైప్ 1లో కంపారిటివ్లోకి వచ్చి దాన్ ఎనీ అదర్ వచ్చింది, కానీ ఇక్కడ దాన్ మెనీ అదర్ వచ్చిందండి టైప్ 2లో. వెరీ ఫ్యూ సిటీస్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ బిగ్ యాజ్ కోల్కతా. ఇక్కడ వెరీ ఫ్యూ వచ్చిందండి టైప్ 2లో. టైప్ 1లో నో అదర్ వచ్చిందండి. మీరు చిన్నవి నో అదర్ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే అది ఏ టైప్ తెలుసుకుంటే ఇంకా మనకి ఈజీగా వచ్చేస్తాయండి ఇవి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేవి. ఊటీ ఈజ్ వన్ ఆఫ్ ద కూలెస్ట్ ప్లేసెస్ ఇన్ ఇండియా. వన్ ఆఫ్ ద వచ్చింది కాబట్టి సూపర్లేటివ్ అండి. ఊటీ ఈజ్ కూలర్ దెన్ మెనీ అదర్ ప్లేసెస్ ఇన్ ఇండియా. మెనీ అదర్ వచ్చింది కాబట్టి కంపారిటివ్ డిగ్రీ అండి. వెరీ ఫ్యూ ప్లేసెస్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ కూల్ యాజ్ ఊటీ. వెరీ ఫ్యూ వచ్చింది కాబట్టి పాజిటివ్ అండి. వెరీ ఫ్యూ వచ్చింది కాబట్టి టైప్ 2 అండి. యాజ్ వచ్చింది కాబట్టి పాజిటివ్ అండి. కృష్ణ ఈజ్ మోర్ ఇండస్ట్రియస్ దాన్ మెనీ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. దాన్ మెనీ అదర్ వచ్చింది కాబట్టి కంపారిటివ్ డిగ్రీ అండి. వెరీ ఫ్యూ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ యాజ్ ఇండస్ట్రియస్ యాజ్ కృష్ణ. వెరీ ఫ్యూ వచ్చింది కాబట్టి టైప్ 2 అండి. యాజ్ వచ్చింది కాబట్టి పాజిటివ్ అండి. కృష్ణ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇండస్ట్రియస్ బాయ్ ఇన్ ద క్లాస్. వన్ ఆఫ్ ద వచ్చింది కాబట్టి సూపర్లేటివ్ అండి. ఇండస్ట్రియస్ 3 ఫామ్ వచ్చి ఇండస్ట్రియస్, మోర్ ఇండస్ట్రియస్, మోస్ట్ ఇండస్ట్రియస్. మనం ఇక్కడ ఎలా రాయాలంటే అండి, పాజిటివ్ కాబట్టి ఇండస్ట్రియస్ వస్తుందండి. కంపారిటివ్ కాబట్టి మోర్ ఇండస్ట్రియస్ వస్తుందండి. సూపర్లేటివ్ కాబట్టి
మోస్ట్ ఇండస్ట్రియస్ అని వస్తుందండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి, వెరీ ఫ్యూ ఇండియన్ కింగ్స్ వర్ యాజ్ గ్రేట్ యాజ్ అశోక. యాజ్ వచ్చింది కాబట్టి పాజిటివ్ అండి. మనకి ఇప్పుడు కంపేర్ టు సూపర్లేటివ్ రాయాలండి. కంపేర్ టు ఏమొచ్చిందండి, అశోక ఈజ్ గ్రేటర్ దెన్ మెనీ అదర్ ఇండియన్స్ కింగ్స్. సూపర్లేటివ్ ఏమొచ్చిందండి, అశోక ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇండియన్ కింగ్ అని వస్తుందండి. ఇప్పుడు మనం టైప్ 3లోకి వెళ్ళిపోతామండి. కోల్కతా ఈజ్ నాట్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఇండియా, అది సూపర్లేటివ్ అండి. దా వచ్చింది కాబట్టి టైప్ 3 కాబట్టి ఇక్కడ మనకి నాట్ వచ్చిద్దండి. టైప్ 3లో మనకి నాట్ వచ్చిద్దండి. టైప్ 1లో సూపర్లేటివ్ ఏమొచ్చిద్దండి, దా వచ్చిద్దండి. టైప్ 2లో దా వన్ ఆఫ్ ద వచ్చిద్దండి. టైప్ 3లో నాట్ వచ్చిద్దండి. గుర్తుపెట్టుకోండి, ఇవే మనకి ఏ టైప్ అనేది చూపిస్తుందండి. కంపేర్ టు వచ్చేసి కోల్కతా ఈజ్ నాట్ బిగ్గర్ దాన్ సమ్ అదర్ సిటీస్ ఇన్ ఇండియా. ఇక్కడ కంపారిటివ్లో సమ్ అదర్ వచ్చిందండి. టైప్ 1లో ఏమొచ్చిద్దండి, కంపారిటివ్లో దాన్ ఎనీ అదర్ వచ్చిద్దండి. టైప్ 2లో ఏమొచ్చిద్దండి, దాన్ మెనీ అదర్ వచ్చిద్దండి. టైప్ 3లో ఏమొచ్చిద్దండి, నాట్ బిగ్గర్ దాన్ సమ్ అదర్ సిటీస్. ఇక్కడ నాట్ మట్టికి ఖచ్చితంగా రాయాలండి. దాన్ సమ్ అదర్ వచ్చిద్దండి కంపారిటివ్లో. పాజిటివ్లో వచ్చింది చూడండి, సమ్ అదర్ సిటీస్ ఇన్ ఇండియా ఆర్ అట్లీస్ట్ యాజ్ బిగ్గెస్ట్ కోల్కతా. ఇక్కడ అట్లీస్ట్ అనేది వచ్చిద్దండి, సమ్ అదర్ వచ్చిద్దండి. టైప్ 1లో నో అదర్ వచ్చిద్దండి. టైప్ 2లో వెరీ ఫ్యూ వచ్చిద్దండి. టైప్ 3లో అట్లీస్ట్ సమ్ అదర్ వచ్చిద్దండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఊటీ ఈజ్ నాట్ ద కూలెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా, అది సూపర్లేటివ్ అండి. ఎందుకంటే కూలెస్ట్ వచ్చింది, దా వచ్చింది కాబట్టి. ఊటీ ఈజ్ నాట్ కూలర్ దాన్ సమ్ అదర్ ప్లేసెస్ ఇన్ ఇండియా, అది కంపేరిటివ్ అండి. ఎందుకంటే సమ్ అదర్ వచ్చింది కాబట్టి, దాన్ సమ్ అదర్ వచ్చింది కాబట్టి. సమ్ అదర్ ప్లేసెస్ ఇన్ ఇండియా ఆర్ అట్లీస్ట్ యాజ్ కూల్ యాజ్ ఊటీ. పాజిటివ్ అండి, యాజ్ వచ్చింది కాబట్టి అట్లీస్ట్ ఖచ్చితంగా రాయాలండి. సమ్ అదర్ వచ్చింది కాబట్టి టైప్ 3 అండి. కృష్ణ ఈజ్ నాట్ ద మోస్ట్ ఇండస్ట్రియస్ బాయ్ ఇన్ ద క్లాస్, సూపర్లేటివ్ అండి. దా వచ్చింది కాబట్టి. కృష్ణ ఈజ్ నాట్ మోస్ట్ ఇండస్ట్రియస్ దాన్ సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్, కంపేర్ టు డిగ్రీ అండి. ఎందుకంటే దాన్ సమ్ అదర్ వచ్చింది కాబట్టి. సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ అట్లీస్ట్ యాజ్ ఇండస్ట్రియస్ యాజ్ కృష్ణ, పాజిటివ్ డిగ్రీ అండి. ఎందుకంటే యాజ్ వచ్చింది కాబట్టి. ఇక్కడితో మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ బిట్వీన్ మోర్ దాన్ 2 థింగ్స్ అనేది అయిపోయిందండి. టైప్ 1, టైప్ 2, టైప్ 3. మనకి ఇవి ఎలా గుర్తుంటాయి అంటే, టైప్ 1 వచ్చేసి మనకి దా వచ్చిద్దండి సూపర్లేటివ్లో. కంపారిటివ్లో వచ్చి దాన్ ఎనీ అదర్ వచ్చిద్దండి. పాజిటివ్లో వచ్చి నో అదర్ సిటీ వచ్చిద్దండి. ఇది టైప్ 1 అండి. టైప్ 2లో వచ్చి అండి సూపర్లేటివ్లో వచ్చేసి వన్ ఆఫ్ ద వచ్చిద్దండి. కంపారిటివ్లోకి వచ్చి దాన్ మెనీ అదర్ వచ్చిద్దండి. పాజిటివ్లో వచ్చి వెరీ ఫ్యూ వచ్చిద్దండి. టైప్ 3లో వచ్చేసి నాట్ కంపల్సరీగా రాయాలండి. సూపర్లేటివ్ వచ్చేసి దా వచ్చిద్దండి. కంపారిటివ్ వచ్చేసి దాన్ సమ్ అదర్ వచ్చిద్దండి. పాజిటివ్ వచ్చేసి సమ్ అదర్తో స్టార్ట్ అయ్యిద్దండి. సమ్ అదర్తో స్టార్ట్ అయ్యి మధ్యలో అట్లీస్ట్ అనేది వస్తుందండి. ఇవి మనకి బేసిక్స్ అండి. ఇవి వస్తే మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అమాంగ్ మోర్ దాన్ 2 థింగ్స్ వచ్చేస్తాయండి. ఈజీ అండి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఇప్పుడు మనం కంపారిజన్ బిట్వీన్ 2 థింగ్స్ తెలుసుకుందామండి. కంపారిజన్ బిట్వీన్ 2 థింగ్స్లో సూపర్లేటివ్ డిగ్రీయే ఉండదండి. టైప్ 1కి వెళ్ళిపోతామండి. కోల్కతా ఈజ్ బిగ్గర్ దెన్ ముంబై, కంపారిటివ్ అండి. దానికి పాజిటివ్ ఏం రాయాలండి, పాజిటివ్ ఖచ్చితంగా యాజ్ రావాలండి. ఏ పాజిటివ్ మనకి యాజ్ రావాలండి ఖచ్చితంగా. ముంబై ఈజ్ నాట్ సో బిగ్ యాజ్ కోల్కతా అంటే ఇక్కడ ఎందుకు నాట్ వచ్చిందంటే, కోల్కతా ఈజ్ బిగ్గర్ దెన్ ముంబై. కోల్కతా అనేది ముంబై కన్నా పెద్దది. ముంబై ఈజ్ నాట్ సో బిగ్ యాజ్ కోల్కతా. దానికి ఏం రాస్తాం, ముంబై అనేది కోల్కతా అంతా పెద్దది కాదు. చూసారండి, 2 ఆన్సర్లు ఒకటే, మీనింగ్ ఒకటే వచ్చింది. చూసారండి ఆన్సర్కి. కమలా ఈజ్ స్మాలర్ దెన్ విమల. విమల ఈజ్ నాట్ సో టాల్ యాజ్ కమలా. ఊటీ ఈజ్ కూలర్ దెన్ బెంగళూరు. బెంగళూరు ఈజ్ నాట్ సో కూల్ యాజ్ ఊటీ. Lily is not so beautiful as Rose. Rose is more beautiful than Lily.
Rama is not so intelligent as Bhima. Bhima is more intelligent than Rama. ఇక్కడ మనం వర్బ్కి అది పాజిటివ్కి కంపారిటివ్కి సూపర్లేటివ్కి ఏం వస్తే చూసుకుని అవి పెట్టేసుకోవడమే అండి. చాలా ఈజీ అండి. టైప్ 1 వచ్చి కంపారిజన్ బిట్వీన్ టూ థింగ్స్లో. టైప్ 2 చూద్దామండి ఇప్పుడు. కోల్కతా ఈజ్ నాట్ బిగ్గర్ దెన్ ముంబై. Mumbai is at least as big as Kolkata. Ooty is not cooler than Bangalore. Bangalore is at least as cool as Ooty. Kamala is not taller than Bimala. Bimala is at least as tall as Kamala. Rose is at least as beautiful as Lily. Lily is not more beautiful than Rose. ఇవి ఎగ్జాంపుల్స్ అండి. ఎక్కడతో మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది అయిపోయిందండి.